బ్రేకింగ్ న్యూస్ తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని ఆర్డీఓ మాదిరి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదిక ఇస్తామని చెప్పారు. నివేదిక తర్వాతే ఎన్నికల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అయితే ఎన్నికల కమిషన్ ను వైసీపీ లీడర్లు కలిశారు. తిరువూరు చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ కావాలని అడ్డుకుంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఎంతో ఉత్కంఠ తర్వాత మరొకసారి అయితే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరొక తేదీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తమే చూసుకుంటే తిరువూరు మున్సిపల్ ఎన్నికకి సంబంధించి కూడా నిన్న ఈరోజు తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వాతావరణం, ఆందోళన, అలజడి, ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ప్రస్తుతం మనం తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఈ ఎన్నికకి సంబంధించి ఒకవైపు ఎన్నికకి సహకరించట్లేదు, ఎన్నిక సజావుగా నిర్వహించాలి, పోలీసు బందోబస్తు కొనసాగించాలని చెప్పి హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలి, అలాగే తమ నాయకులకు సంబంధించి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యే కొలికపూడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడితో పాటు వైసీపీ పక్క నియోజకవర్గాల నేతలు కూడా ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా తిరువూరు నియోజకవర్గానికి రాకుండా ఇటు టీడీపీ నేతలు, ఇటు పోలీసులు కూడా అడ్డుకొని ప్రస్తుతం రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కూడా వీరందరినీ ముందస్తు అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 20 మంది కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు. దీంట్లో 3 టీడీపీకి ఉన్నారు, 17 మంది వైసీపీకి ఉన్నారు. వీరిలో ఎన్నికలు జరిగిన తర్వాత, అంటే సాధారణమైన ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా 7 సంబంధించిన కౌన్సిల్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 10 మందికి వారి మద్దతు చేరుకుంది. అయితే 2 కౌన్సిలర్ని బలవంతంగా కూడా కిడ్నాప్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పి కూడా వారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిన్న ఒకరిని మొన్న ఒకరిని విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము నిరంతరం పనిచేస్తున్నాం, 9 నెలల కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు చైర్మన్గా ఉన్నాగా అన్ని బిల్లులకి, అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి తాము తూచా తప్పకుండా మద్దతు పలికామని చెప్పి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఎన్నికకు సంబంధించి కూడా నిన్న కోరం లేక వాయిదా పడింది. ఈ రోజు కూడా కోరం లేకపోవడంతో ఎన్నికని నిరవధికంగా వాయిదా వేస్తూ మున్సిపల్ అయితే ఎవరైతే ఆర్డీఓ ఉన్నారో ఆర్డీఓ వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా నిన్న ఈ రోజు జరిగిన పరిణామాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి నివేదిక ఇస్తాము, వారు ఇచ్చిన తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఎప్పుడు సమావేశం నిర్వహించాలి, ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేస్తుందని చెప్పి కూడా ఆర్డీఓ మాధురి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే తిరువూరుకు సంబంధించి తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ఎందుకంటే పోటాపోటీగా 20 మంది మున్సిపల్ కౌన్సిల్ ఉంటే 11 మంది ఎవరికైతే మద్దతు పలుకుతారో వారే చైర్మన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 12 మంది ఉన్నారు, టీడీపీకి 8 మంది ఉన్నారు, ఎమ్మెల్యే అలాగే ఎంపీ మద్దతుతో 10 మంది ఓట్లు వీరికి కూడా అవకాశం ఉంది. అయితే ఒక్క కౌన్సిల్ సభ్యుడు కనుక టీడీపీ వైపు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈరోజు కోరం జరిగేది. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 12 మంది సభ్యుల్లో 2 మాత్రం ఎక్కడో దాచిపెట్టారు, మరొక 10 మందిని మాత్రం విజయవాడ కేంద్రంగా కూడా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగింది. కొద్దిసేపట్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి తిరువూరు మున్సిపల్ ఎన్నికల అధికారి ఆర్డీఓ ప్లస్ ఎన్నికల అధికారి కూడా నివేదికని సమర్పిస్తారు. నివేదిక సమర్పించిన తర్వాత వాస్తవ పరిస్థితిని అంచనా వేసి దీనికి సంబంధించి రానున్న 30 నుంచి 45 రోజుల్లోపు ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే పోలీసుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నిక సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టులో వైసీపీ నేతలు ఉదయం ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా స్థానిక డీసీపీని పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరై తిరిగి సమావేశం నుంచి వెళ్లిపోయే వరకు అతనే బాధ్యత అంటూ కూడా ప్రత్యేక అధికారిని నియమించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, శివ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అటు 2 కౌన్సిలర్లు కూడా దాచిపెట్టడం అండ్ అలాగే 2 పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం చూస్తున్నామా? అయితే దీనిపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయితే ఎలా స్పందిస్తుంది అనుకోవచ్చు? మళ్ళీ మరొకసారి ఎన్నిక ఎప్పుడు పెట్టే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు?
అంటే ఖచ్చితంగా తిరువురులో జరిగిన పరిణామాలకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ నుంచి ఆర్డీఓ ఎన్నికల అధికారి ఆర్డీఓ నుంచి కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకుంటుంది. నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎన్నికల వాయిదా గల కారణాలు ఏంటనేది ఆర్డీఓ పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈరోజు సాయంకాలం ఒక నివేదిక ఇస్తారు. ఆమె ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని కూడా తదుపరి ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలకు సంబంధించిన ఏదైతే బైలా ఉంటుందో ఆ బైలాకు అనుగుణంగా 30 నుంచి 45 రోజుల వ్యవధిలో ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా మనం చూసుకుంటే కనుక జూన్ చివరి నాటికి కానీ జూలై మొదటి వారంలో కానీ ఈ ఎన్నిక మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా కోరం లేకుండా సభ ఒకసారి వాయిదా పడుతుంది, 2 సార్లు వాయిదా పడుతుంది. రెండోసారి వాయిదా పడాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఆ తర్వాత 30 నుంచి 45 రోజుల వ్యవధిలోనే తదుపరి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. వెంటనే ఎన్నిక నిర్వహించే అవకాశాలు ఏమాత్రం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే జూన్ చివరి నాటికి కానీ జూలై మొదటి వారంలో తిరిగి తిరువురు మున్సిపల్ ఎన్నిక నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వచ్చే నెల 15వ తేదీ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, శివ, అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పటివరకు చూస్తాం 144 సెక్షన్ అయితే అమల్లో ఉండడము, అలాగే అటు కొంతమంది కూడా రాకుండా అడ్డుపడడం కూడా ఇదంతా ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అనుకోవచ్చా? పోలీసులు వారందరినీ కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం నుంచి 144 సెక్షన్ తిరువురులో అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడికి వస్తున్న పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో చుట్టూ 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ కార్యాలయానికి కోతవేడు దూరంలో అంటే అటువైపు 250 మీటర్ల దూరం ఇటువైపు 4 వైపులా కూడా భారీ స్థాయిలో బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా ఇద్దరు మించి లోపలికి వచ్చే అవకాశం కలిగించట్లేదు. అలాగే ఈ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వారికి సంబంధించి కౌన్సిలరు ప్రజా ఐడెంటిఫికేషన్ ఉండాలి. అలాగే కౌన్సిలర్లు ఉద్యోగులు వారికి సంబంధించిన వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకి మిగిలిన వారికి ఎవరికి కూడా ఇక్కడికి అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం తిరువురు పట్టణానికి సంబంధించి ఒక నిర్మానుషమైన వాతావరణం కొనసాగుతోంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా తిరువురు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నిన్న ఈరోజు చాలా తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, ఎటువంటి గొడవలు జరుగుతాయనే ఆందోళన అలజడైతే మాత్రం ఇటు ప్రజల్లో బలంగా ఏర్పడిన నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కానీ భారీ స్థాయిలో పోలీసు బలగాలు అయితే మోహరించారు. కొద్దిసేపటిమే ఎన్నికల అధికారి ఎన్నిక వాయిదా ప్రకటించింది అని చెప్పిన తర్వాత దాదాపుగా ఎటువారటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా రెడ్డిగూడెంలో ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తాం. సో మొత్తం తిరువురు అయితే మాత్రం ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. జనజన స్రవంతి యథావిధిగా అంటే 144 సెక్షన్ కూడా దాదాపుగా ఎన్నిక వాయిదా వేసిన నేపథ్యంలో 144 సెక్షన్ కూడా కొద్దిసేపట్లో ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక అటు తిరువూరులో కూడా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికైతే మరొకసారి వాయిదా పడింది. అయితే ఇప్పటికే మార్నింగ్ నుంచి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఎన్నిక వాయిదా పడింది. అయితే ఎన్నికల కమిషన్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పూర్తి సమగ్ర విచారణకి కూడా ఆదేశించారు. దీనిపై తదుపరి డేట్ని త్వరలోనే వెల్లడించనున్నారు.